కర్కాటక రాశి ఫలితాలు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పరిశీలించుకుంటే, కర్కాటక రాశి వారికి సప్తమ కుజుడు 23వ తారీఖుని మధ్యాహ్నం ఉదయం 11:57 కుంభరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. కొంతవరకు కుజుడు వల్ల బాధ తగ్గింది. సప్తమం ద్వారా భార్యాభర్తల విషయంలో కానీ, కొన్ని అప్పుల విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, సమాజపరంగా కానీ ఎప్పుడు కూడా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంది అని అనుకునేటప్పటికి ఏమవుతుంది, ఇప్పుడు అష్టమంలోకి రాహుతోటి కుజుడు సంచారం చేస్తాడు. కుజరాహువుల చండాల యోగం అనేది నడుస్తోంది. అష్టమంలో కుజరాహువుల చండాలయం చాలా మానసిక వేదనని ఇస్తుంది. నోటి దురుస్తనం, దూకుడు స్వభావం, ఒక్కొక్కసారి మనకి తెలియని మంచి పిచ్చి కోపంతో ఉండడం, అందరినీ అనుమానించడం, వృత్తి పుణ్యాన్ని ఎవరినైనా మాట వదిలేయడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. వీటిని అన్నింటినీ అధిగమించాలి అంటే గనక చంద్రుడి ప్రీత్యర్థం ఎవరికైనా సరే పేదలకి కొంత అన్నదానం చెయ్యండి. ఇది ప్రధానమైనది. రెండవది ఏంటంటే రుద్రాభిషేకం చేయించుకోండి. ఈ వారంలో ఒక్కసారి వారం మొదట్లోనో, లేకపోతే కుజుడు 23వ తారీఖున మారుతాడు కాబట్టి 23వ తారీఖు 24వ తారీఖునో ఒక్కసారి కర్కాటక రాశి వారు రుద్రాభిషేకం చేయించుకోవడం వలన కొన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడిపోతారు. ఇంకొకటి, ఈ కుజరాహువుల చండాల యోగం ఇంకా కుజుడు మళ్ళా 2 నెలలు గతి మారే వరకు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకా ఫైనాన్సు, షేర్ మార్కెట్లు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్నింటిల్లోనూ కూడా అటు ముందంజ వెనకంజ ఏమీ లేకుండా సమాంతరంగా ఉంటారు. విద్యార్థులు కొంతవరకు కూడా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు, సొంతంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఈ కర్కాటక రాశి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మేసి కోట్ల కొలది డబ్బులు కానీ, లక్షల కొలది డబ్బులు కానీ వారికి అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఈ వారంలో అందరూ కూడా ఒక్క మాట, ఎవరైనా పేదలకి అన్నదానం చెయ్యండి. అటు మీకు ఈ కుజరాహువుల చండాల యోగం వల్ల కానీ, ఈ శని ప్రభావం వల్ల కానీ, మిగిలిన గ్రహాల ప్రభావం వల్ల కానీ మానసికమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి కొంచెం అన్నదానం చెయ్యండి.